సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. జనరల్గా మనకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు లేదా ఏదైనా సర్జరీస్కి వెళ్తూ ఉన్నప్పుడు మనకి సంబంధించిన సమస్యకు సంబంధించి స్పెషలిస్ట్ని మనం చూస్ చేసుకుంటాము అండ్ సర్జరీస్ చేయించుకుంటాం. కానీ ఇలాంటి టైంలో సర్జరీకి బిఫోర్ మనకి అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. అనస్థీషియా ఇచ్చే డాక్టర్కి సంబంధించి కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉంది, దీని గురించి మాట్లాడదాం. మనతో ఉన్నారు డాక్టర్ శృతి, అనస్థీషియా డాక్టర్, మెడిస్టార్ హాస్పిటల్ నుంచి, ఇంద్రేశం దగ్గర నియర్ పటాన్చెరు. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. యాక్చువల్లీ ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేము ఆ స్పెషలిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తాము, వాళ్ళ త్రూనే మనం సర్జరీకి వెళ్తాము. సో ఇదంతా ఓకే, ఫైన్. బట్ బిఫోర్ అనస్థీషియా ఇస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి పేషెంట్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? వన్స్ పేషెంట్ ఏదైనా సర్జరీకి పోస్ట్ అవుతాయండి, కంపల్సరీ మనం అనస్థెటిస్ట్ పేషెంట్ని చూసుకోవాలి బిఫోర్ ద ప్రొసీజర్, సమ్టైమ్స్ బిఫోర్ ద డే ఓన్లీ. ఎందుకు అంటే ఫస్ట్ వచ్చేసి ఏజ్ ఆఫ్ ది పేషెంట్. సర్జరీ అనేది ఎవరికైనా అవసరం పడవచ్చు, లైక్ ఎల్డర్లీ ఏజ్ నుంచి మన పీడియాట్రిక్స్ లైక్ చిన్నపిల్లల వరకు నుంచి. సో వీ హ్యావ్ టు నో ద డీటెయిల్ హిస్టరీ ఆఫ్ ద పేషెంట్. అంటే పేషెంట్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ బీపీ ఉందా, డయాబెటీస్ ఉందా, హైపోథైరాయిడ్ ఉందా, అండ్ వాట్ మెడికేషన్స్ దే ఆర్ టేకింగ్. సో దట్ అన్ని మెడికేషన్స్ మనం ఆన్ ద డే ఆఫ్ సర్జరీ కంటిన్యూ చేయలేమండి. సో వాళ్ళని మనం ప్రయర్గా అడిగి లైక్ ఏ మెడికేషన్స్ తీసుకుంటున్నారు అని చూసి కొన్ని మెడికేషన్స్ మనం స్టాప్ చేసుకోవాలి, కొన్ని కంటిన్యూ చేసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్ లైక్ బీపీ మెడికేషన్స్లో మోస్ట్ ఆఫ్ ది మెడికేషన్స్ will continue on the day of surgery, but some medicines we have to stop a day prior or on the day of the surgery. So we have to explain them. And asthma medications ఉంటాయి, కొంత పేషెంట్స్ కి ఆస్తమా ఉంటుంది, దట్ ఆల్సో వీ హ్యావ్ టు కంటిన్యూ ఆన్ ద డే ఆఫ్ సర్జరీ. థైరాయిడ్ మెడికేషన్స్ ఉంటాయి. థైరాయిడ్ లో కూడా 2 types ఆఫ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ హైపోథైరాయిడిజం అండ్ హైపర్. కొందరు థిన్ అవుతూ ఉంటారు, స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది. సో ఆ మెడికేషన్స్ కూడా మనం కంటిన్యూ చేసుకోవాలి, కొన్ని మెడికేషన్స్ మనం ఆపుకోవాలండి. అండ్ ఎస్పెషల్లీ పిల్లలలో కమింగ్ టు ఫాస్టింగ్, ఎనీ సర్జరీకి మినిమం ఫాస్టింగ్ ఉండాలండి, 6 to 8 hours. దట్ ఈస్ ట్రూ ఫర్ కిడ్స్ ఆల్సో. ఈవెన్ పిల్లలలో కూడా అప్పుడే పుట్టిన పిల్లలకి ఇఫ్ ఎమర్జెన్సీ సర్జరీలు ఏమైనా కావాలనుకున్నా కూడా వాళ్ళలో కూడా మనం ఫాస్టింగ్ మెయింటైన్ చేసుకోవాలి. సో టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్, ఒక పేషెంట్ ఎలెక్టివ్గా సర్జరీకి పోస్ట్ అయితే గనక మనం ఇవన్నీ ఫస్టే చూసుకోవాలి. ప్లస్ ఇన్వెస్టిగేషన్స్, ఏ సర్జరీకైనా బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి. సర్జరీని బట్టి డిపెండ్ అవుద్ది, మైనర్ ప్రొఫైలా, మేజర్ సర్జికల్ ప్రొఫైలా అని. మేజర్ సర్జికల్ ప్రొఫైల్ అంటే మొత్తం అన్ని ఇన్వెస్టిగేషన్స్ అలాంగ్ విత్ ఈసీజీ, 2D ఎకో, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ ప్రాబ్లమ్స్, కోమార్బిడిటీస్ అంటాం అనమాట. సో దాన్ని బట్టి మనం అన్ని చేయించుకోవాలి. కాబట్టి కుదిరితే 1 or 2 days ప్రయర్గా, లేకపోతే ఎమర్జెన్సీ సర్జరీస్కి అయితే అయినాక, ఎమర్జెన్సీ సర్జరీస్ అయ్యాక ఉంటే కూడా మనం ముందు ఇవన్నీ చూసుకోవాల్సింది ఉంటుంది. లైక్ పేషెంట్ మెయిన్ బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటి, అవి వెదర్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది. సపోజ్ బీపీ పేషెంట్స్ అనుకోండి, కొన్నిసార్లు మనకు ప్రజెంట్ అయ్యేటప్పుడే 100, 190, 200 బీపీస్లలో అలా ప్రజెంట్ అవుతారు. ఇప్పుడు ఎలెక్టివ్ సర్జరీస్ అంటే మనం టైం తీసుకునైనా ఆపరేషన్స్ చేయొచ్చు. అంటే మనం ఫస్ట్ బీపీని స్టెబిలైజ్ చేసుకోవాలి. దానికి ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 5 to 7 days. విత్ ఇన్ 2 to 3 days అయితే కంటిన్యూ అయ్యేది, కంట్రోల్ అయ్యేది కాదు కాబట్టి. ప్లస్ డయాబెటిక్స్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ బాడీలో ఫిజియోలాజికల్ చేంజెస్ అవుతాయి లాంగ్ టర్మ్ డయాబెటీస్లో. సో దానికి తగ్గట్టు వాళ్ళ బీపీ ఫ్లక్చుయేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి డ్యూరింగ్ ద సర్జరీ కానీ ఆఫ్టర్ ద ప్రొసీజర్ కానీ. అండ్ దట్ టు ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి వాళ్ళు మెడికేషన్స్ వేసుకుంటే షుగర్స్ లో అయిపోయి బీపీ అవన్నీ లో అయ్యే అవకాశాలు ఉంటాయి మనకి ఆన్ టేబుల్ మనం ఆపరేషన్ చేసేటప్పుడు. సో ఆ మెడికేషన్స్ అని మనం స్టాప్ చేసుకుంటాం. కొన్ని మెడికేషన్స్కి కొన్ని ఎలక్ట్రోలైట్ చేంజెస్ ఉంటాయి బాడీలో. సో అవి కూడా మనం ముందు చూసుకోవాలన్నమాట. సో ఎనీ పేషెంట్ కి ప్రయర్ అనస్థెటిస్ట్ అపాయింట్మెంట్ అనేది అవసరం అండి. అండ్ వీ హ్యావ్ టు గివ్ క్లియరెన్స్ సో దట్ దే కెన్ అండర్ గో ద ప్రొసీజర్. డిపెండింగ్ అపాన్ ద ప్రొసీజర్ వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కూడా ముందే. అంటే ఏ టైప్ ఆఫ్ అనస్థీషియా ఇస్తున్నాం, యాజ్ ఐ సెడ్ బిఫోర్, లైక్ స్పైనల్ అనస్థీషియా ఇస్తున్నామా, బ్లాక్ అంటారు, అంటే ఓన్లీ లిమ్స్ వరకు ఇచ్చేది. అంటే ఓన్లీ చేయికి సర్జరీ ఉందనుకోండి, సపోజ్ ఏదైనా హ్యాండ్ బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయి అనుకోండి, దానికి మటుకే మనం అనస్థీషియా ఇస్తాం. సో ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ అనస్థీషియా కూడా ముందు పేషెంట్స్ కి చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరు పేషెంట్స్ ఒకటే రిసీవింగ్ ఉండదు. కొంతమంది పేషెంట్స్ చాలా టెన్షన్ పడుతుంటారు, ఈవెన్ దో లైక్ దే ఆర్ ఏజ్డ్ ఆర్ ఎల్డర్లీ, వెరీ మచ్ మెచ్యూర్డ్ అయినా కూడా, బికాస్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో అందుకని లైక్ కంపేర్ టు అదర్ డాక్టర్స్,
లైక్ ఇప్పుడు డెలివరీ అనుకోండి, గైనకాలజిస్ట్, యాహ్! హార్ట్ సర్జన్, ఆంకాలజిస్ట్, ఇవన్నీ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ వాళ్ళని కన్సల్ట్ అవుతారు ఆ! పేషెంట్స్ వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్. అవునండి. కానీ మీకు అవునండి. డైరెక్ట్ కన్సల్టెన్సీస్ అనేవి ఉండవు కదా, కన్సల్టెంట్స్ అహా! అనే. మనకి లైక్ ఓపీడీ సర్వీసెస్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ అలా అంటూ ఏమి ఉండదండి. ఆ, అంటే యూజువల్లీ లైక్ వేరే హాస్పిటల్స్‌లో లైక్ కార్పొరేట్‌లో వాటిట్లలో అయితే అంటే దట్ ఈస్ డిఫరెంట్. బట్ యూజువల్‌గా ఈ లైక్ మన హాస్పిటల్‌లో ఎలా ఉంటుందంటే యూజువల్లీ ఏ సర్జరీకి పోస్టెడ్ పేషెంట్ అయినా దే విల్ ఇన్ఫార్మ్ మీ లైక్ వి విల్ బి గివింగ్ 24/7 అనస్థీషియా సర్వీసెస్ ఆహాహా, ప్రొవైడింగ్ ఈవెన్ ఫర్ ఎమర్జెన్సీస్ ఆల్సో. దే ఆహా, విల్ ఇన్ఫార్మ్ ప్రయర్ ఓన్లీ. ఆహాహా, Like so and so case is getting posted, like and before because I'll be there only, ఆహాహా. like I'll be seeing all the cases. ఓకే. సో అండ్ ఇఫ్ రిక్వైర్డ్ ఇప్పుడు సర్జన్ వైజ్గా కొన్ని ఇన్వెస్టిగేషన్స్కే వాళ్ళకి సరిపోతాయని అనిపించవచ్చు. బట్ మన అనస్థీషియా ఇస్తున్నప్పుడు లైక్ బాడీలో చేంజెస్ ఉంటాయి. సో మనకేమన్నా స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ కావాలనుకున్నా మనం అడుగుతాం. స్పెషల్ ఒపీనియన్స్ కావాలనుకున్నా కూడా సపోజ్ ఏదైనా పేషెంట్కి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనం ప్రయర్గా లైక్ నెఫ్రాలజిస్ట్ ఒపీనియన్ కావాలనుకున్నా కూడా కమ్యూనికేషన్, ఎందుకంటే అనస్థీషియా అనేది బిఫోర్ ద సర్జరీ, డ్యూరింగ్ ద సర్జరీ అండ్ ఆఫ్టర్ ద సర్జరీ రోల్ ఉంటుంది. సో అవన్నీ మనము ప్లాన్ చేసుకోవడానికి రెస్పెక్టెడ్ కన్సల్టెంట్స్ మనము ఒపీనియన్ కూడా తీసుకుంటాం అనమాట. సో అందుకని చెప్పేసి ప్రయర్గా కన్సల్టేషన్ అవ్వాల్సిందే అండి. అండ్ మేము అక్కడే అవైలబుల్ ఉంటాం కాబట్టి ప్రయర్ కన్సల్టేషన్ వి విల్ డూ. ఓకే. అనస్థీషియాకి సంబంధించి చాలా మందికి అపోహలు ఉంటాయన్నమాట. అవునండి. ఈ సర్జరీ టైంలో అనస్థీషియా తీసుకుంటే దాని అవును. ఇంపాక్ట్ ఆ తర్వాత ఉంటుంది ఉంటుంది అని. అని. యాహ్! యాహ్! సో నిజంగానే ఉంటుందా? అంటే ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అనస్థీషియా ఉన్నాయి కదండీ. యూజువల్లీ ఇలాంటి డౌట్స్ వచ్చేది స్పైనల్ అనస్థీషియా తోటొస్తాయి. అంటే మనం నడుముకి ఇంజెక్షన్ ఇస్తే లాంగ్ రన్‌లో కూడా బ్యాక్ పెయిన్ ఉంటది. బట్ సమ్ పేషెంట్స్ విల్ అట్రిబ్యూట్ దట్ ఆఫ్టర్ 10-15 ఇయర్స్ ఆల్సో ఇఫ్ యూ ఆస్క్ దే విల్ టెల్ దానికే వచ్చింది అని చెప్పి. బట్ యూజువల్లీ అది మిత్ అండి. అండ్ వెన్ యూ కంపేర్ అ మేల్ పాపులేషన్ టు అ ఫీమేల్ పాపులేషన్, యూజువల్లీ ఫీమేల్ people and population only will complain that. So there are so many factors playing there. అంటే మన బాడీ స్ట్రెంగ్త్ గానీ దట్ ఈస్ డిఫరెంట్ వెన్ కంపేర్ టు మేల్ అండ్ ఫీమేల్. సో వైటమిన్ డెఫిషియన్సీ ఇలాంటివి రావడం. డెఫిషియన్సీస్ ఉంటాయి. అండ్ మనకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. సో అవన్నీ అట్రిబ్యూటబుల్ ఫ్యాక్టర్స్. బట్ ఆఫ్టర్ స్పైనల్ అనస్థీషియా బ్యాక్ పెయిన్ అనేది మిత్ అండి. అండ్ ఇంకోటి కాంప్లికేషన్స్ అంటే లాంగ్ రన్ కాంప్లికేషన్స్ మాక్సిమం ఉండవండి. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ కొన్నిసార్లు మీరు వినే ఉండొచ్చు లైక్ మత్తు నుంచి బయటికి రావడం కొంచెం లేట్ అవుతుందని. సో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ప్లేయింగ్ ఓవర్ దే. ఇప్పుడు కొన్ని లాంగ్ సర్జరీస్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు క్రేనియాటమీస్ అనుకోండి, బ్రెయిన్ సర్జరీస్ అనుకోండి, ఈ హార్ట్ సర్జరీస్ అనుకోండి, కొన్ని నార్మల్గా ఈ కాస్మెటిక్ సర్జరీస్, ఫేషియల్ సర్జరీస్ ఉంటాయి. అవన్నీ కూడా టైం టేకింగ్ ప్రొసీజర్స్. సో అలాంటి టైం టేకింగ్ ప్రొసీజర్స్కి ఏజ్ని బట్టి కూడా ఉంటుంది. సో అండ్ ఎల్డర్లీ పీపుల్ అంటే యూజువల్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు మనం ఎంత మెడిసిన్స్ చూసుకొని ఇచ్చినా కూడా వాళ్ళ బాడీ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి టైం పడుతుంది. సో డిలేడ్ రికవరీ ఉంటుంది. అది ఒక 2-3 అవర్స్ వరకు అంతే. కొంచెం డ్రౌజీగా ఉండడం వరకు. కొన్నిసార్లు మనం ఏదైతే జనరల్ అనస్థీషియాకి ఇంట్యుబేషన్ ట్యూబ్ వేస్తామో అది కొంచెం కంటిన్యూ చేయడం వరకు. దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ప్లేయింగ్ ఓవర్ దే. బట్ లాంగ్ రన్ కాంప్లికేషన్స్ అనేది చాలా అరుదు. ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీస్ కూడా చాలా చేయించుకుంటున్నారు. బ్యూటీ అవును. కాన్షియస్ పెరిగిపోయింది. యా హెయిర్ కి చేయించుకుంటూ ఉన్నారు. అవునండి. ఆ టైంలో కూడా అంటే ఫేస్ కి సంబంధించి అనస్థీషియా అంటే కొంచెం చాలా మనకి బ్రెయిన్ కి కూడా దాని ఎఫెక్ట్ అవుతది కదా. ఇక్కడ హెయిర్ కి యా సంబంధించి ట్రీట్మెంట్ లో కూడా అవును. అనస్థీషియా క్రీమ్స్, అనస్థీషియా ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉన్నారు. అవునవును. దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? యూజువల్లీ ఈ హెయిర్‌కి సంబంధించిన ట్రీట్మెంట్‌లో వాళ్ళు అక్కడే ఇస్తారు. బట్ వాట్ వి విల్ ప్రొవైడ్ ఈస్ సెడేషన్. ఎందుకంటే ఆ టైంలో బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ కావద్దు వాళ్ళకి. లైక్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కదండీ. సో అలాంటప్పుడు బీపీ ఎక్కువ ఉంటే గనక అది సక్సెస్ కాదు అంటారు. సో వీ హ్యావ్ టు మెయింటైన్ సర్టెన్ బీపీ, బ్లడ్ ప్రెషర్. సో దానికి కూడా మనం మెడికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కాస్మెటిక్ సర్జరీ లైక్ మీరనేది లైక్ ఫేషియల్ సర్జరీస్ మోర్ ఫేషియల్ కామన్. సర్జరీస్, స్కిన్ టైట్నింగ్ అని అదని అవునవును. చేయించుకొని లిఫ్టింగ్ అని లిఫ్టింగ్ చేయించుకుంటారు. లైక్ ఇంకా లిప్ సర్జరీస్, కరెక్టివ్ సర్జరీస్ అండ్ ఇక ఫేషియల్స్ కొంచెం లైక్ జా ముందుకి అలాంటి దాంట్లో లైక్ ట్రికీ ఉంటది. ఎందుకంటే అది షేర్డ్ ఎయిర్వే అది. ఇప్పుడు మనం ఏదైతే జనరల్ అనస్థీషియాకి ట్యూబ్ వేస్తామో మోస్ట్ ఆఫ్ ది కాస్మెటిక్ సర్జరీస్కి మనం ముక్కులోంచి ట్యూబ్ వేయాల్సి ఉంటుంది. నేజల్ ఇంట్యుబేషన్ అంటాం అనమాట. సో అది కొంచెం ట్రికీనే ఉంటది. ఎందుకంటే లైక్ కొంచెం వేసేటప్పుడైనా ట్రామాటిక్ లాగా
ప్లస్ ఫీల్డ్ మొత్తం కవర్డ్ ఉంటుంది, సర్జన్కి కవర్డ్ ఉంటుంది అనమాట. సో మనం లైక్ కంటిన్యూస్ అబ్జర్వేషన్ లో ఉండాలి. అండ్ యాజ్ ఎ సెడ్ కొంచెం లాంగ్ అవర్స్ ఉంటుంది, బికాస్ దే హ్యావ్ టు అప్టైన్ దట్ కరెక్ట్ అక్లూజన్ అవన్నీ ఉంటాయి అనమాట. అండ్ దాని తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దే విల్ ఫిక్స్ సో దట్ దే వోంట్ బి ఏబుల్ టు ఓపెన్ ద మౌత్ అనేది. సో అలాంటి టైంలో వీ షుడ్ బి కీన్ ఇనఫ్. మనము జనరల్ అనెస్థీషియాకి ఏదైతే ట్యూబ్ వేసామో అది తీసేటప్పుడు కూడా ఇట్ విల్ బి ఫర్ జడ్జింగ్ ఇట్ విల్ బి డిఫికల్ట్. అంటే ఒకసారి మనం ట్యూబ్ వేస్తే మళ్ళీ ట్యూబ్ వేయడానికి రాదండి ఓరల్ నుంచి కూడా, ఎందుకంటే వాళ్ళు టైటనింగ్ అవన్నీ చేస్తారు కాబట్టి. సో ఇట్ ఈస్ అ డబుల్ ఎడ్జ్ స్వాడ్ లెక్క ఉంటుంది అనమాట. సో వీ హ్యావ్ టు డిసైడ్ ఫ్యూ థింగ్స్ ఆన్ ద టేబుల్ ఇట్ సెల్ఫ్ అనేది. బట్ అదైనా మనం పేషెంట్స్ కి ముందే చెప్తుంటాం అనమాట, లైక్ ఏదైనా కూడా ఈ కాంప్లికేషన్స్ ఆర్ పాసిబుల్ అండ్ వీ విల్ టేక్ దీస్ కైండ్ ఆఫ్ మెజర్స్ ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ అవుతాయి అని చెప్పేసి. సో అనస్థీషియా డాక్టర్ ని డైరెక్ట్ కన్సల్ట్ చేయడం బెస్టా లేకపోతే సర్జన్? త్రూ సర్జనే బెస్ట్ అండి. అంటే యాజ్ సచ్ సర్జరీ ఉంటేనే మన రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి అనమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.